గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అసలు ఏంటి సార్ అంటే కవిత కేసీఆర్ మధ్య ఈ గొడవలు, కేసీఆర్ కుటుంబానిలో వచ్చిన ఈ జరుగుతున్న పరిణామాలను మీరు ఎలా చూస్తారు సార్? ఒకటి రాజకీయ ఆదిత్యపూర్, రెండోది ఆర్థిక అంశాలు. కవిత కంటే ఫైనాన్షియల్లీ సౌండ్ హరీష్. ఓకే. కవిత కంటే ఫైనాన్షియల్లీ సౌండ్ వాళ్ళ అన్న కేటీఆర్, ఈయన మేనబావ. తర్వాత వాళ్ళ పిన్ని కొడుకు సంతోష్ అన్నగారు ఫైనాన్షియల్లీ సౌండ్. ఈ ముగ్గురి కంటే కూడా నా కంట్రిబ్యూషన్ ఎక్కువ ఉంటుందని ఆమె ఎక్కువ ఊహించుకుంటుంది. 20 సంవత్సరాలు నేను త్యాగం చేసిన 2006లో వచ్చింది అమెరికా బై ఎలక్షన్ ఆఫ్ మొదటి బై ఎలక్షన్. 2008లో రెండోసారి చేశారు. 4 లోక్సభ, 5 నరేంద్ర చేయలేదు. 26 మందిలో 16 మంది చేశారు. ఒకటి ఖైరతాబాద్ బై ఎలక్షన్ వచ్చింది 17 అనుకోండి. సో ఆ ఎన్నికల్లో కేటీఆర్ అండ్ కవిత ఎంటర్ అయ్యారు. అప్పటి వరకు వీళ్ళు ఉద్యమంలో ఎక్కడ లేరు. కేసీఆర్ కూడా ఎప్పుడూ ప్రతి బహిరంగ సభల్లో 2004 ఎన్నికల సందర్భంలో కానీ, ఆయన కేంద్రంలో మంత్రి అయి ఇక్కడ 6 మంత్రివర్గంలో చేరినప్పుడు కానీ వాళ్ళంతా అమెరికనే. సో ఆ 5 సంవత్సరాలు నేను మియా బీబీ, నా కొడుకు బిడ్డ అమెరికాలో ఉన్నారు. తెలంగాణ వస్తే దళితుడు ముఖ్యమంత్రి, మొదటి ముఖ్యమంత్రి దళితుడు. నేను వాచ్ డాగ్, కాపల కుక్క ఉంటా అని చెప్పాడు. మేము మియా బీబీ పావుషేర్ బియ్యం చాలు, మాకేమీ ఆశలు లేవు. వాళ్ళు అమెరికాలో బ్రహ్మాండంగా ఉన్నారు. నేను రాజకీయాలు కాదు, నాకు తెలంగాణ రాష్ట్ర సాధనే నాకు ముఖ్యము, రాజకీయ పదవులు వద్దు. 2006లో వాళ్ళు వచ్చారనుకోండి. తో 14లో తెలంగాణ వచ్చింది, పుష్కలంగా డబ్బులు సంపాదించారు. దాంట్లో ఈ ముగ్గురు నాకంటే ఎక్కువ ఉంది. తండ్రి ఓ 250-300 ఫామ్, మొత్తం పెద్ద కంపౌండ్, ఏది రెడ్ ఫోర్ట్ లెక్క సరౌండింగ్, బ్రహ్మాండమైన రోడ్లు, బీటీ రోడ్లు, మైల్ స్టోన్లు, కిలోమీటర్ ఎంత ఉంది ఏం సంగతి అనేది, మళ్ళీ కెమెరాలు, ఏది ఎర్రవెల్లిలో. ఆయనే చెప్పాడు ప్రెస్ వాళ్ళని తీసుకెళ్ళి ఒక సందర్భంలో, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మెయిన్ మీడియా, నేను ఎకరానికి 70 లక్షల పంట క్యాష్ కాంపౌండ్ ఇస్తున్నా. తెలంగాణ వచ్చిన తర్వాత ఉమ్మడి జిల్లాలు అనుకోండి, జిల్లాకు 20-30 గ్రామాలను ఈ విధంగానే చేసి కోఆపరేటివ్ సొసైటీ ఫామ్ చేసి బ్యాంక్స్లతో టైఅప్ చేయించి నేను ఎలాగైతే పంట పండిస్తున్నాను 70 లక్షలని చెప్పాడు. ఇంకా ₹1 కోటి వరకు కూడా నేను ప్రయత్నం చేస్తున్నాను చెప్పాడు. అటువంటిది ఏం క్యాప్సికం పండించిండు, ఎన్ని ట్యాక్సీలు కట్టిండు అనేది ముందుస్తాను, వరే వేస్తున్నాడు. సో దాంట్లో కూడా ఆమె వాటా కావాలనే పద్ధతిలో ఉంది. ఎక్కడ కేటీఆర్ కొడుకు మనమడు హిమవంశ్ ఆయన కూడా ₹1,00,00,000 ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కు దానాలు చేస్తున్నాడు. మరి ఈరోజు కవిత గారు ఏదైతుందో బాణం ఎవరి మీద పెట్టింది? హరీష్ రావును సంతోష్ రావు మీద. ఇద్దరు సత్యహరిశ్చంద్రులు. నేను నైజాం కంటే మేము ఎక్కువ ఆస్తులు ఉన్న వాళ్ళము, ధనవంతులము, నైజామే మా దగ్గర పనిచేసిండు అనుకుంటుందో అమ్మారి. మరి ఎక్కడి నుంచి ఈ ఫామ్ హౌజులు కానీ, ఇన్ని కార్లు కానీ, ఇన్ని వేల కోట్ల రూపాయలు ఏదైతుందో నీతి నిజాయితీతోటి అయితేనే పార్టీకి జమ చేసిండు అయ్యాల. భారతదేశంలో ఏ పార్టీకి ఫ్లైట్ లేదు, ఒక ఫ్లైట్. ఏ రాజకీయ పార్టీ ఏదైతుందో ఇంత ఒక ఎమ్మెల్యేకు 10 కోట్లు మొన్నటి ఎన్నికల్లో 10, 15, 20 వరకు ఇచ్చారు. ఇంత ఖర్చు పెట్టిన సంఘటన కూడా మనం చూడలే. దేశమంతా టీఆర్ఎస్ పోయి బీఆర్ఎస్ పెట్టి దేశమంతా విస్తరించి రాబోయే రోజుల్లో దేశ్కి నేత కేసీఆర్ ప్రధాని, రైతు రాజ్యం వస్తుంది, అబ్కా సర్కార్ కిసాన్ సర్కార్ అని చెప్పి ఇవన్నీ చేసి మరి ఎక్కడి నుంచి వచ్చినాయి డబ్బులు వాళ్ళిద్దరి మీద ఈరోజు సంపాదించారు. మా నాయన, నేను, కేటీఆర్, సత్యహరిశ్చంద్రుడు ఒక వార్నింగ్ ఇస్తున్నది. అంటే వార్నింగ్ అంటే హెచ్చరిక చేస్తుంది. హెచ్చరిక అంటే రిక్వెస్ట్గా, జాగ్రత్త రామన్న డాడీకి జాగ్రత్త, మీకు ఏదైతుందో పొంచి ఉన్నది ప్రమాదం అని చెప్పి. మరి ఏం పొంచి ఉందో ఏం సంగతి, ఎవరితో పొంచి ఉందో? హరీష్ రావు సంతోష్. నేను అనుకోను కదా, అంటే సంతోష్కు రాజకీయంగా శక్తి లేదు. ఆయన గోళీలు వేసినందుకే ఏదైతుందో దేశమంతా తిరుగుతా ఈ విస్తరించిన నేషనల్ పార్టీ కనుక నాకు టైంకు మందులు ఇచ్చినందుకు రాజ్యసభ చేసినాను ఓపెన్గా చెప్పాడు.
నేను అనుకుంటున్నా 96, 97 నుంచి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ అయ్యప్పటి నుంచి నేను హరీష్ పేరింటున్నా. మెట్టుగూడలో నేను కూడా ఆర్టీ చైర్మన్ అని అదే ఇంట్లో ఉన్నాను, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా ఆయన ఇంటున్నాడు. తో అప్పటి నుంచి ఆయనే 24 గంటలు సేవ చేస్తున్నాడు. వీళ్ళు చదువు సంస్కారంలో ఉన్నారు. తర్వాత అమెరికా పోయింది అనుకోండి. పార్టీ నిర్మాణంలో మొదటి దశ నుంచి రూపాయి మామ పేరు చెప్పి ఏ పూట కాపూట ఇబ్బంది ఉన్నప్పుడు డబ్బులు తీసుకొచ్చి ఏదైతుందో పార్టీ నడిపినవాడు. ఆమె అన్న ప్రకారం ఏదైతుందో నాకు తెలిసినంత వరకు, నాకు వాళ్ళ వైఫ్ ఏదైతుందో ఆయన పాలమ్ముకున్నాడు హాస్టల్లో అని నేను అనుకోను కదా. అంటే గండిపేటలో మా మేనకోడలు వాళ్ళది కూడా ఈ గిరావులు అన్నాయి, ఆవులు గిట్ట. ఈమె కూడా నేను అనుకుంటున్నా ఒక జస్ట్ 100-150 లీటర్లు చిన్న డైరీ పెట్టేది. దాంట్లో గిరావులు కూడా ఉండే. గిరావులు అంటే దేశీ. నేను వాళ్ళ దగ్గర కూడా వాళ్ళ హరీష్ మామగారు నాకు మంచి మిత్రుడు హనుమంతరావు గారు అని స్టేట్ బ్యాంక్ ఎంప్లాయీగా ఉండే, రిటైర్ అయ్యాడు. డైలీ కలుస్తూ ఉంటాం మేము. నాకు ఆల్మోస్ట్ 67 నుంచి మిత్రుడు అతను. బ్యాంక్లో అప్పుడు ఆయన డిగ్రీ ఫైనల్ అనుకుంటా, నేను PUCలో ఉంటే కరీంనగర్లో, మంచిర్యాలలో పనిచేశాడు, కరీంనగర్లో పనిచేశాడు. ఇప్పుడు హైదరాబాద్లో కూడా రెగ్యులర్ కలుస్తాం. ఎక్కడ కలుస్తాం అనేది సందర్భం వస్తుంది. ఎక్కడ నేను కూడా ఒక 10 kg 2 సార్లు నెయ్యి నా మిత్రునికి అమెరికా పంపించడానికి కోసము 3500 నెయ్యి కిలో 40 లీటర్స్ తోడేస్తే ఆ పెరుగుతోటి ఏదైతుందో 1 లీటర్ గిర్రే నెయ్యి వస్తుంది. వాళ్ళు 110, 120కి అవుతుందో బ్రాండ్గా లిమిటెడ్. అంటే వాళ్ళకు కొందరేమో తీసుకెళ్లేవాళ్ళు, కొందరికేమో వీళ్ళు ఇచ్చేవాళ్ళు ట్రాన్స్పోర్ట్ ఏదో సంథింగ్. తో మరి హాస్టళ్లకు పెట్టేంత పెద్ద డైరీ పెట్టలే. దాంట్లో వాటి పేడ వస్తుంది కదా, పెండ, అది తీసుకొని మాది మా కోడలు వాళ్ళ అక్కడ ఫామ్ ఉంది, ఒక 10 ఎకరాలు. దానికోసం అక్కడ పొలం ఉంది. వాళ్ళది మేము పర్చేజ్ చేసి ట్యాంకులో ఏదైతుందో పెండేసి నీళ్ళేసి దాంట్లో వేసి ఏదైతుందో వచ్చి పైపు ఈ పొలానికి పెట్టేవాళ్ళం. మరి పాలమ్మినట్టుగానైతే నేను పాలమ్మారు, డైరీ పెట్టారు, చిన్న డైరీ తీసేశారు, చిన్నగా పెట్టారు. ఆమె పిల్లలు పెద్దోళ్ళు అయ్యారు, ఒక కొడుకో బిడ్డ హరీష్ రావు. తో ఆటోమేటిక్గా ఆమెకు ఒక యాక్టివిటీకి పెట్టుకుంది అనుకుంటా. నేను అనుకోను కదా, అంటే హాస్టళ్లకు సప్లై చేసేంత డైరీ అయితే పెట్టలే. రైట్, ఆయన డైరీ పెట్టిండు, పాలమ్మిండు. నువ్వేం చేసినావు? నాయి బ్రాహ్మణులు ఏదైతుందో నడిపేది సెలూన్ షాపులు నడిపినావు కదా, జెంట్స్ మెలి. దాంట్లో ఎవరెవరు పొత్తున్నారు, వాళ్ళకి ఏమి సున్నం పెట్టినావు అనేది మాకు తెలుసు. మరి అవి పోయి ఈరోజు ఏదైతుందో దాదాపు ఒక 400 కోట్ల రూపాయల భవనము ఎక్కడి నుంచి వచ్చింది నీకు? ఏం వ్యాపారాలు చేసినావు? ఒక ఫార్మా కంపెనీ పెట్టినావు మెదక్లో. ఎందుకు పెట్టినావు? ఆన్సలరీ IT కోసం. అన్నీ అల్లిబిల్లి కంపెనీలే. దాంట్లో అల్లిబిల్లి కంపెనీలో ఈరోజు ఏదైతే ఆరోపణలు చేస్తుండ్రో, అంటే రేవంత్ రెడ్డి గారు కవితను బ్యాక్ చేస్తున్నారు. అదే మొన్న ఒకటి బయటపడింది కదా సార్, ఇద్దరు కలిసి ఒకటి 2010లో కంపెనీ స్టార్ట్ చేశారు. సూదిని సృజన్ రెడ్డి కూడా దాంట్లో వన్ ఆఫ్ ద పార్ట్నర్ అని. సుజన్ రెడ్డి అని జయపాల్ రెడ్డి గారు, వీరి మామ పద్మారెడ్డి గారు, తర్వాత సుజన్ రెడ్డి ఫాదర్, ముగ్గురు అన్నదమ్ములు జయపాల్ రెడ్డి గారు. సుజన్ రెడ్డి ఏదైతుందో మొన్నటి వరకు TRSతో కలిసి, ఈవెన్ ఇంక్లూడింగ్ ఆఫ్ అతన్ని ఎందుకు ట్రాప్ కాలేదు, ఎందుకు అది చేయలేదు, ఈవెన్ ఢిల్లీ లిక్కర్ వ్యాపారంలో కూడా సుజన్ రెడ్డి ఉన్నాడు. అనూస్ వాళ్ళ ఒక సన్ ఉన్నాడు కదా, వాళ్ళ సిస్టర్ని ఏదైతుందో, ఆ కుర్రోని సిస్టర్ని ఏదైతుందో రాజశేఖర రెడ్డి ఒకరు తమ్ముని కొడుకు చేసుకున్నాడు మ్యారేజ్. అతను కూడా జైల్లో ఉన్నాడు. అతని పేరు మర్చిపోయాను. వాళ్ళ తల్లిది తోటపల్లి. వాళ్ళ 4 అక్క చెల్లెళ్ళు. అనూస్ అనేది అవుతుందో బ్యూటీషియన్ పెట్టారు కదా, బిగ్, అందరికంటే పెద్ద ఆమె కొడుకు ఏదైతుందో జైలు ఉన్నాడు. వీళ్ళంతా లిక్కర్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు. ఈరోజు ఎవరన్నా లిక్కర్లో ఇన్వాల్వ్ అవుతుందండి? తండ్రి మన కుటుంబ సభ్యులకి ఎవరికి తెలియకుండా ఈరోజు జైలుకు పోయొచ్చు. నువ్వు ఏదైతుందో శుద్ధపూస లెక్క వాళ్ళంతా అవినీతి పరులు, నువ్వు నీతి పరులు అయితే చెప్తున్నావు. ఇట్ ఈస్ అన్ఫార్చునేట్. ఏ సార్ కవిత ఉద్దేశం ఏంటి? సొంత పార్టీ పెట్టే ఉద్దేశం ఉందా? ఒకవేళ నిజంగానే కవిత సొంత పార్టీ పెడితే తెలంగాణలో ఆ పార్టీ ఎలా ఉంటుంది, దాని ప్రభావం ఎట్లా ఉంటుంది? ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే ఆమె పార్టీ ఖచ్చితంగా పెడుతుంది. ఖచ్చితంగా పెడుతుంది, దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు. పార్టీ పెట్టడం, నడపడం అనేది చాలా ఖర్చుతో కూడా ఉన్నది. ఆమెకేమున్నది? ఇప్పుడు జాగృతి ఎక్కడి నుంచి నడుతున్నది? జాగృతి వేరు, తెలంగాణ ఉద్యమంలో సినిమా వాళ్ళని ఏం చేసిందో మనకు తెలుసు. ఇలా మేఘా అని అంటుంది,
మేఘా నువ్వు దగ్గర ఎన్ని డబ్బులు ఇచ్చిండో జనాలకు తెలియదా? ఈరోజు ఇంత లావిష్ ఏమి బిజినెస్ లేకుండా నువ్వు ఎక్కడ ఏం పని చేసినావు అమెరికాలో? ఎన్ని డబ్బులతో వచ్చినావు ఇక్కడికి? తర్వాత నీ భర్త ఎక్కడ పనిచేసిండు? ఒక లిక్కర్ స్టోర్లో పనిచేసిండు. శ్రవణ్ అనే లిక్కర్, నా ఫ్రెండ్, లిక్కర్ స్టోర్లో పనిచేసిండు. 8 గంటల 10 గంటలు 40 గంటలు క్యాష్ మిషన్, $8 $5 కలిసి పనిచేసిండు. ఏం ఆస్తులు ఏమి డబ్బులు తీసుకొని వచ్చింది అక్కడ? ఏం కంపెనీలు పెట్టింది ఇక్కడ వచ్చి? ఈరోజు నీ పెళ్లికే ఇబ్బంది అయిందని చెప్తున్నావు. మరి ఇన్ని ఎక్కడి నుంచి వచ్చినాయి? మీ నాయనకు కానీ మీ బ్రదర్స్ కానీ ఎక్కడి నుంచి వచ్చినాయి? బిజినెస్ ఇక్కడ ఈ రోజు కేటీఆర్ సాఫ్ట్వేర్ కంపెనీలో రిజైన్ చేసిండు, రాజకీయాలు వచ్చిండు. మన ఇదేంది సర్వీస్ అపార్ట్మెంట్స్ నడిపిండు కదా. ఇన్ని వేల కోట్ల ఆస్తున్న వాళ్ళు సర్వీస్ అపార్ట్మెంట్స్ ఎట్లా నడిపోయిన మీరు? అంటే ఇదే ఒక బిల్డింగ్ తీసుకొని ఒక 5-6 బెడ్రూమ్లు తీసుకొని అక్కడనే కిచెన్ పెట్టి సర్వీస్ అపార్ట్మెంట్ ఇదే 3 రోజులు 4 రోజులకి అవుతుందో ఈ సాఫ్ట్వేర్ కంపెనీ వచ్చిన వాళ్ళకి అవుతుందో దే విల్ పికప్ ద కార్ అండ్ అక్కడనే వాళ్ళకి ఫుడ్ బ్రేక్ఫాస్ట్ అది చేసి ప్యాకేజ్ రూమ్స్ నెంబర్ ఆఫ్ కొన్ని వేలు ఉన్నాయి. తను కూడా నడిపాడు కదా. సో ఏది ఏమైనా ఈరోజు ఎంత అవినీతి జరిగిందనేది మనం కళ్ళారా చూస్తున్నాం. గొర్రెల స్కామ్ కానీ, ఈ స్కామ్ కానీ, మీ తండ్రి గతంలో ఉన్నప్పుడు కానీ సహారా కానీ ఈఎస్ఐ కానీ ఏం బెనిఫిట్ చేసినది సిబిఐ వైండప్ చేసింది అనుకోండి. ఎందుకంటే మీరు 14 నుంచి 22 వరకు అన్ని కాంట్రవర్సీ ఇష్యూలో యూ సపోర్టెడ్ బీజేపీ. నోట్ల రద్దు కానీ, తలాక్ కానీ, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కానీ, వైస్ ప్రెసిడెంట్ కానీ, చైర్మన్ ఆఫ్ కానీ, ఈవెన్ అగ్రికల్చర్ బిల్లు కూడా, కాంట్రవర్సీ బిల్లు కూడా మీరంతా ఇక్కడ రస్తారోకో చేసి మంత్రిగా మీ అన్న కేటీఆర్ కానీ ఇక్కడ గుద్దూరు ఇది మున్సిపల్ ఎలక్షన్ నడుస్తుంది, జిహెచ్ఎంసీ ఎలక్షన్ 4 years లాల్ బహదూర్ స్టేడియంలో పెట్టి చూడండి గుద్దూరు గుత్త ఒక 10 లక్షల మీటింగ్ పెడతా బీజేపీ సంగతి చూసుకుంటా అన్నాడు. అటువంటిది పోయి మళ్ళీ ఇమ్మీడియట్ విత్-ఇన్ 3 days పోయి అగ్రికల్చర్ బిల్కి సపోర్ట్ చేసింది. ఏది ఏమైనా కవిత గారు ఏదైతుందో నీతి పర్రాలు కాదు. ఈరోజు ఏదైతుందో 24 గంటలు వాళ్ళు కన్న కొడుకు కంటే పనివాని కంటే ఎక్కువ కూడా ఇద్దరు సంతోష్ కానీ నాకు వాళ్ళని సపోర్ట్ చేయవలసిన అవసరం లేదు, వీళ్ళని ఏదో వ్యతిరేకించవలసిన అవసరం లేదు, నాకు ఎవరితో సంబంధం లేదు. అందరితోటి నమస్తే నమస్తే, అందరితోటి మిత్రుత్వం, అందరితోటి నాకు శత్రుత్వం. వాస్తవం మాట్లాడడంలో ఎక్కడికి వెనుకంజి వేసేది లేదు. ఖచ్చితంగా వాళ్ళు సేవ చేశారు, సేవ ప్రకారమే ఎమ్మెల్యే కాకముందు మంత్రి పదవి ఇచ్చింది కదా 2004. రాజశేఖర రెడ్డి తర్వాతనే ఆయన రాజీనామా చేసింది, లోక్సభ కేంద్ర మంత్రి అయిన తర్వాత అసెంబ్లీ సీట్ ఇచ్చింది కదా. మీకు ఇంతవరకు ఎందుకు వెళ్ళదు సీటు? మీకు కానీ తర్వాత మీ అన్నకు కానీ ఎందుకు సిద్దిపేట వదిలిపెట్టలేదు? సిద్దిపేట ఆయన 85 నుంచి గెలుస్తూ వచ్చిండు కదా, 83లో ఓడిపోయాడు, 85 నుంచి కంటిన్యూ గెలుస్తూ వచ్చింది కదా, 2004 వరకు కంటిన్యూ ఎవ్రీ ఎలక్షన్ గెలిచాడు కదా. కేసీఆర్ ఉద్దేశం తనకు నిజమైన రాజకీయ వారసుడు హరీష్ రావు అని. కానీ విధి లేని పరిస్థితిలో రాజకీయాలు ఇంట్రెస్ట్ లేకున్నా తెలంగాణ ఉద్యమాన్ని మొదలు పెట్టినప్పుడు ఎందుకు పని లేకని అన్నారు. దీక్ష పట్టినప్పుడు ఏదైతుందో మీరు అందరు కలిసి మా నాయనని చంపుతారని చెప్పారు 2009 డిసెంబర్. ఇవన్నీ జరిగినాయి. ఇవన్నీ చాలా విషయాలు మనం చెప్పాలంటే 24 hours మాట్లాడవచ్చు. ఏది ఏమైనా ఏదైతుందో హరీష్ రావు ఏదైతుందో డెఫినెట్లీ సార్ ఈ కవిత పెట్టే పార్టీ నిజంగా ప్రభావం చూపిస్తుందంటారా ఎన్నికల్లో? అంటే సార్ ఏమనుకోకండి, ఇక్కడ దేవేందర్ గౌడ్ ఒక పార్టీ పెట్టాడు, నరేంద్ర పెట్టాడు వైండప్ కదా, మన విజయశాంతి పెట్టాది. దేశ రాజకీయాల్లో పక్క రాష్ట్రంలో శివాజీ గణేశన్ పెట్టాడు, కమలా హాసన్ రీసెంట్లీ పెట్టాడు, తర్వాత బంగారప్ప పెట్టాడు, తర్వాత ప్రణబ్ ముఖర్జీ పివి హయాంలో పెట్టాడు. అందరూ సున్నా కదా. మర్రి చెన్నారెడ్డి గారు తెలంగాణ ఉద్యమంలో దేశమంతా ఇందిరాగాంధీ గాలివిస్తే ఇక్కడ అప్పుడు 14 సీట్లే, 77లో 15 అయినాయి, 2009లో 17 అయినాయి, 14 తెలంగాణలో. అసెంబ్లీ తక్కువ, పార్లమెంట్ తక్కువ. 10 గెలిచి 78లో ఆయన నాయకత్వంలో కేంద్రంలో జనతా పార్టీ, రాష్ట్రంలో వెంగళరావు గారు చీఫ్ మినిస్టర్, ఆల్ ఇండియా కాంగ్రెస్ ప్రెసిడెంట్ బ్రహ్మానంద రెడ్డి, ఇక్కడ విజయభాస్కర్ రెడ్డి కాంగ్రెస్ ప్రెసిడెంట్. జనవరి 1కి స్థాపించి జనవరి 1 78, ఫిబ్రవరి 25 ఎలక్షన్లో 175 సీట్లు ఆయన నాయకత్వంలో వచ్చినాయి చెన్నారెడ్డి గారు. అటువంటిది 84లో ఆయన ఒక నేషనల్ డెమోక్రటిక్ ఒక పార్టీ పెట్టాడు, లిబర్టీ దగ్గర ఆఫీస్ పెట్టి. ఎన్టీ రామారావు గారి ఎలయన్స్లో 84 డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో కరీంనగర్ నుంచి పోటీ చేస్తే జె చొక్కారావు గారి మీద 78లో ఆయన ఓడిపోయిందంటే రాజకీయాల కనుమరుగైపోయాడు జనతా పార్టీలో. మళ్ళీ 84లో రాజకీయాల్లో డైరెక్ట్గా ఎంపీ టికెట్ వచ్చింది ఆయనకు. అతని మీద 75,000 మర్రి చెన్నారెడ్డి గారు ఓడిపోయారు. ఇట్లా కోకోళ్ళు చెప్పాలంటే పెట్టారు, చాలా పార్టీలు పెట్టారు.
అందరూ ఫినిష్ అప్పే కదా. అవును నాందేల భాస్కరరావు కూడా పెట్టాడు కదా పార్టీ. పెట్టారు. ఆయన కూడా స్వయంగా ఓడిపోయింది కదా ముఖ్యమంత్రిగా, అంటే మాజీ ముఖ్యమంత్రిగా ఈయనే మలక్పేట చేసి ఓడిపోయాడు కదా, అవును ఒక్క సీట్ రాలే కదా. రాలేదు. సో అందుకోసం ఏదైతుందో కవిత శూన్యము, కేసీఆర్ కూతురుగా తప్పితే అమెరికా గణేషన్ ఏం లేదు. ఈ బతుకమ్మ ఈమె బతుకమ్మ నేర్పింది, ప్రపంచంగా బతుకమ్మనే ఆడలేదు అనే పద్ధతిలో ఏదైతే చేస్తుందో నో, ఈ యొక్క ఆర్గనైజేషన్ పెట్టి కోట్లాది రూపాయలు కొల్లగొట్టింది. ఈ జాగృతి అనే సంస్థకు ఏదైతుందో బెదిరించి వచ్చిన పైసల్ని దాన్ని ఏదైతుందో దే ఆర్ స్పెండింగ్. ఒక ఆఫీస్ చూపి, స్టాఫ్ చూపి, ఇవన్నీ ఈజ్ ఆల్ రైట్. కొన్ని సోషల్ యాక్టివిటీ చేస్తుండొచ్చు. నేను పోరాటం చేస్తేనే పూలేది పెట్టిండ్రు, నేను పోరాటం చేస్తేనే జగన్ చేసిండు, నేను పోరాటం చేస్తేనే మహిళ పెట్టిండ్రు. ఇవన్నీ ఎక్కడ పోరాటం నీది అంటే ఒక ధర్నా పొద్దున్న నుంచి సాయంత్రం కూర్చొని ఒక స్టేట్మెంట్ ఇస్తేనే ప్రభుత్వం దిగి వస్తుందా? ఏది ఏమైనా ఆమెకు ఆమె ఎక్కువ అంచనా వేసుకుంటుంది. ఇది ఆమె చెప్తున్న సామాజిక తెలంగాణ నినాదం అనేది అంటే కొంచెం ప్రజల్లోకి పోయే అవకాశం లేదా? అంటే ఆమె ఏం చేసిందండి, ఆమె లోక్సభ ఇది, లోక్సభ ఓడిపోయినాక ఎమ్మెల్సీ ఎందుకు తీసుకోవాలి? వేరే బీసీకి ఇవ్వచ్చు, ఎస్సీ పోనీ ఆమెను ఓడించింది అంటున్నది. మొన్న కేసీఆర్ని ఎవరు ఓడించింది కామారెడ్డిలో? కేటీఆర్ సొంత నియోజకవర్గంలో లోక్సభకు జరిగిన 24 ఎన్నికల్లో బండి సంజయ్కు మెజార్టీ వచ్చింది కదా. వచ్చింది. సిద్దిపేటలో కూడా మొన్న 1000-2000 మెజార్టీ రఘునందన్ గారికి వచ్చింది కదా. మరి సొంతగా కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేలు, సిద్దిపేట, మెదక్ లోక్సభలో ఉంది. ఎందుకు ఓడిపోయింది? పోనీ తండ్రి ఎందుకు ఓడిపోయింది చెప్పండి. 7 ఎమ్మెల్యేలు కలిసి నీ అహంకారంతో. అందుకోసం ఏదైతుందో ఓటమి ఎవరో నన్ను కుట్ర చేసిండ్రు, నాకేం పనులు నడవలే, ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ నడిచింది. పోనీ నీవున్న ఈరోజు నా నాయన నీతివంతుడు, ప్రాజెక్టులో తిన్నది సంతోషును, ఏది కాళేశ్వరంలో ఈయనంటుంది, రెండోసారి మంత్రి అయ్యలేదంటుంది. నా తండ్రికి ఏం సంబంధం లేదు అవినీతిలో సంబంధం అంతా ఓన్లీ యాజ్ ఏ ఇరిగేషన్ మినిస్టర్ గానీ ఎందుకు చెప్పలే, ఎందుకు కమ్అవుట్ కాలే? పోనీ 100 రోజుల కింద ఫస్ట్ అమెరికా, ఇప్పుడు సెకండ్ అమెరికా వచ్చిన తర్వాత నా మీ అమ్మకే ఇచ్చినావు కదా లెటర్, నువ్వు అమ్మకి ఇచ్చినావు కదా లెటర్ అమ్మకి ఇచ్చినావు కదా. అమ్మకి ఇస్తే మీ నాన్నకి ఇస్తే బాధ్యత ఎవరిది? అది అమ్మ నాన్నదే ఉండాలి, అమ్మ నాన్నది కదా బాధ్యత, మీదైనా ఉండాలి బాధ్యత. ఎట్లా లెటర్ అయితే ఇంకోటి చేతికి పోలే కదా. మీ అమ్మ తీసుకుపోయి మీ అమ్మకి ఇచ్చినాను, మీ నాయనకి ఇచ్చినావు, ఓకే. నాయనకి ఇస్తే వేరే వాళ్ళకి ఎందుకు సంబంధం? అంటే వీళ్ళు చూసి మీడియాకి లీక్ చేశారని ఆమె ఆరోపణ. ఏది ఏమైనా దాంట్లో ఏముంది? సామాజిక అనేది ఎప్పుడన్నా నువ్వు ఇంత ముందు లెటర్ రాసినవా? రాయలే. నువ్వు ఎంపినప్పుడు నీ జిల్లాల్లో సామాజిక న్యాయం చేసినవా? పోచారము ప్రశాంత్ రెడ్డి ఒక ఆయన మంత్రి, ఒక ఆయన స్పీకరు సామాజిక న్యాయం చేసినట్టేనా? నువ్వు ఉన్న నిజామాబాద్ జిల్లాకు సామాజిక న్యాయం చేసినవా? వాళ్ళిద్దరు పొజిషన్ నువ్వు ఎంపీ, పోనీ ఎమ్మెల్యే ఓడిపోయిన ఎమ్మెల్సీ ఎందుకై నువ్వు లోకల్ బాడీలో? నీకేమైనా సంబంధమా? మీ అత్తగారు ఊరది, రెండోసారి నువ్వు లోకల్ బాడీ, ఫస్ట్ 2 years, తర్వాత 6 years. నేను అనుకుంటే ఇప్పుడు 2028 వరకు ఉంది ఆమెది. అవును, ఫస్ట్ ఒక 1.5 or 2 years వచ్చింది టర్మ్. అవును, ఇప్పుడు ఏదైతుందో 6 years రెండోసారి. ఎవరో ఆయన ఎమ్మెల్యే కాంగ్రెస్ లో పోయినందుకు ఆయన ఎమ్మెల్సీ డిస్క్వాలిఫై అయింది కదా, సుభాష్ రెడ్డి ఏదో రూరల్ ఎవరు ఉండే, ఆ సీటు బై ఎలక్షన్ వచ్చింది ఎమ్మెల్సీ. రెండోసారి నీకు ఎమ్మెల్సీ అవకాశం వచ్చింది. సామాజిక న్యాయము 6 రెడ్లకు 4 వెల్మలకు ఇచ్చినప్పుడు నీ తండ్రి దాంట్లో ఎప్పుడన్నా నువ్వు పాయింట్అవుట్ చేసినావా? పోనీ మొదటి టర్మ్లో మహిళకు లేదు, మహిళలకు ప్రాతినిధ్యం లేదని ఎప్పుడన్నా చెప్పినావా? రెండోసారి లేదు. రెండోసారి అయినాక 1.5 year తర్వాత ఆయారాం గయారాం సబితా కాంగ్రెస్ నుంచి వచ్చింది. మరి నీ ఎంబడి ఉన్న వాళ్ళు మహిళలు ఎవరైనా ఉండేది? నీ పార్టీలో మొదటి నుంచి ఉన్న వాళ్ళు ఉన్నారు కదా, ఎవరికైనా మంత్రి కావాలని కోరినావా? కోరలే కదా. ఫస్ట్ టర్మ్ లో మంత్రి లేదు, మహిళా మంత్రి లేదు కదా, ట్రైబల్ మంత్రి లేడు ఫస్ట్. సెకండ్ టైం 1.5 year తర్వాత మహిళనే ట్రైబల్ ఆమె సత్యవతి రావు. పోనీ దళితులకు ప్రాతినిధ్యం లేదు, సామాజిక న్యాయం జరగలే, ఎప్పుడన్నా అడిగినావా? పోనీ ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత నాకు తెలిసినంత వరకు 72 నుంచి ఎప్పుడన్నా ఇంత సామాజిక న్యాయం జరగని మంత్రివర్గం ఏ ప్రభుత్వం ఉన్నదా? మీరు ఉద్యమం అప్పుడు ఏం చెప్పారు? ట్రైబల్ 10 అన్నారు, మైనార్టీ 10% అన్నారు, ట్రైబల్ పెరుగుతున్నారు. ఏమి ఇచ్చింది మీరు? అందుకే రాజ్యాంగాన్ని సవరించాలంటున్నారు. ఇవన్నీ ఏది ఏమైనా ఆమె చేసే ఒక అది ఆమెకు ఆధిపత్య పోరు ఇంపార్టెన్స్ మెయిన్ అక్కడ స్టార్ట్ అయింది. అక్కడ వరంగల్ దగ్గర ఒక మీటింగ్ అయింది కదా, వరంగల్ మీటింగ్ దగ్గర ఫ్లెక్సీలు ఉండకపోవడం కేటీఆర్ ఈ రోజు అన్నా అని యాదకి వస్తుంది. నిన్నటి వరకు అంటే వరంగల్ మీటింగ్ లో ఫ్లెక్సీలు
నీకు ఏదైతుందో నిన్నటి వరకు సస్పెండ్ చేసే వరకు అన్నయ్య అదికి రాలే. నాకు ఒకడే లీడర్, నేను ఎవరిని కేర్ చేయను. వర్కింగ్ ప్రెసిడెంటా మీ నాన్న ఎప్పుడు ఫామ్ హౌస్లో ఉంటాడా, మీరు పోవాలంటే కూడా పర్మిషన్ తీసుకోవాలి. అటువంటిది మీ అన్న ఏదైతుందో వర్కింగ్ ప్రెసిడెంట్ చేసింది, ప్రెసిడెంట్కి అధికారం ఉంది కదా, పార్టీ అంతా ఎండార్ చేసింది కదా, నేను ఎవరు కాదు నాకు ఒకడే నాయకుడు అంటే ఎట్లా? మరి ఇవాళ అన్నట్లా అదికి వచ్చింది. నిన్నటి వరకు సస్పెండ్ చేసే ముందు వరకు నీ అన్న గురించి నువ్వు తారీఫ్ చేయలేదే, రామన్న జాగ్రత్త అనలేదే 60 లక్షలు ఓడిపోయడానికి పంపించిన అంటున్నాడు. రైట్, ఓకే, పంపించిండు కావచ్చు, ఓకే. అది ఎవరు రేజ్ చేయాలి, దాన్ని ఎవరు ఎండార్ చేయాలి? నీ అన్న చేయాలి. ఈ రోజు ఎందుకు జ్ఞాపకం వచ్చింది నీకు అంటే వాళ్ళిద్దరి మీద వేసి ఈ కుట్రలు వాళ్ళు పసిగట్టలేకపోతున్నారు అనేది అమ్మ. ఇప్పుడు ఎందుకు నేనేది కనీసం ఇన్ని ప్రతిసారి నువ్వు లెటర్ రాస్తున్నా అని చెప్తున్నావు, ఇంతకాలం ఈ విషయాలు మీ లెటర్ ద్వారా బహిరంగపరచకున్నా ఎందుకు లెటర్ మీ నాయనకి ఎప్పుడైనా రాసినావా? ఇంకోటి నాకోటి, ఆమె ఫ్యామిలీ మెంబర్ కదా, ఏదన్నా ఉంటే డైరెక్ట్ పోయి మాట్లాడచ్చు కదా, లెటర్లు రాయడం ఎందుకు అంటున్నా. కానీ ఒకటన్నా ఈ లెటర్ల సాంప్రదాయం ఏదైతుందో, ఇప్పుడు ఇంట్లో ఉండకూడదు సెల్లా మెసేజ్లు ఎట్లా పెట్టుకుంటారో చాలా కాలం నుంచి ఉంది. నాకు తెలిసినంత వరకు ఇందిరాగాంధీ గారు 80లో మళ్ళా జనతా ప్రభుత్వం ఫాల్ డౌన్ అయ్యి అగైన్ కాంగ్రెస్ వచ్చింది, మధ్యంతర ఎన్నిక వచ్చింది 77 తర్వాత 80. మేనకా గాంధీ ఒక సూర్య అనేది అవుతుందో ఒక మ్యాగజైన్ తీసుకొని, అది వీక్లీ 15 డేస్కి ఒకసారి ప్రింట్ అవుతుండే. దాంట్లో జగజీవన్ రామ్ కొడుకు వెస్ట్రన్ కోర్ట్లో ఒక లేడీ ఇన్సిడెంట్ ఇది ఆ స్కాండల్ బయటకు తీసింది, బ్యానర్ ఐటమ్ అది దాంట్లో కవర్ పేజ్. తర్వాత రాజనారాయణ ఈజ్ వెరీ క్లోజ్ టు చరణ్ సింగ్ రాజనారాయణ వాళ్ళు సోషలిస్టులు అనుకున్నారు, ఒక పార్టీలో ఉండ్రి, భారతీయ క్రాంతి ఉండ్రి. వాళ్ళు కేంద్రంలో రాజనారాయణ హెల్త్ మినిస్టర్, ఈయనే ఆల్మోస్ట్ ఆల్ ప్రైమ్ మినిస్టర్ లెక్క. దేవిలాల్ ఉప ప్రధాని అయినా కూడా ఈక్వల్ టు మొరార్జీ. చరణ్ సింగ్ ఇస్ అ పవర్ఫుల్ గై. యూపీలో బలమైన నాయకుడు, దాదాపు 40-45 ఆయనకు లోక్సభ సీట్లు కూడా ఇచ్చారు అప్పుడు. బీజేడీ సింబలే కదా సార్ జనతా పార్టీ కూడా? జనతా పార్టీ కాదు, జనతా పార్టీ కొత్త సింబల్ అది. రైతు నాగల్ అనేది కొత్తది, అప్పుడే క్రియేట్ అయింది. 77లో జయప్రకాష్ నారాయణ్, పాత కాంగ్రెస్, చుక్క గుర్తు స్వతంత్ర పార్టీ, తర్వాత మన భారతీయ క్రాంతి అనేది అవుతుందో చరణ్ సింగ్ పార్టీ, బంగ్లా కాంగ్రెస్ అయిన అజయ్ ముఖర్జీ, ఇవన్నీ పార్టీలు కలిసి రైతు నాగలి మీద ఏదైతుందో కామన్ సింబల్. అంటే ఈ రాజకీయాల మధ్య లెటర్లు కామన్ అంటారు. అలా లెటర్ అదే చెప్పబోతున్నా. మేనకా గాంధీకి ఆమె ఆఫ్టర్ రిగెయిన్ ద పవర్ అయిన తర్వాత, నీ కంట్రిబ్యూషన్ సంజయ్ గాంధీ పోరాటంలో కానీ ఈ యొక్క మళ్ళీ ప్రభుత్వం జనతా ఫాల్ డౌన్ అయ్యి రావడంలో నీ పాత్ర ఉందనేది లెటర్ రాసింది. ఆ లెటర్ మాకు 82లో మేము సంజయ్ బంచి పెట్టిన తర్వాత ఒక సందర్భంలో ఆమె చూపెట్టారు. ఇట్లా అంటే ఇందిరాగాంధీ ఇంట్లో ఉండి కూడా లెటర్ రాసి. ఇంకోటి సార్, ఇది నేను అనుకుంటున్న పూర్వకాలం నుంచి ఉన్నది. ఈమెకు లెటర్ రాసి కొన్ని ఎక్స్ప్రెషన్ డైరెక్ట్ చేయలేరు. ఇప్పుడేమో మెసేజ్లు పెడుతున్నాం ఏది ఫోన్లలో. అప్పుడు ఆమె లెటర్ రాసింది. నేను అనుకుంటున్నా సాంప్రదాయం ఉందేమో. ఇదే లెటర్లు ఇవన్నీ ఎందుకు స్పందించలేదని అడుగుతున్నా. రైట్, ఇప్పుడు ఆయన 25 కాన్స్టిట్యున్సీలకు ఫండింగ్ చేసిందని, మరి 119కి ఎవరు ఫండింగ్ చేసిండ్రు? కర్మయ్య మీ నాయన ఫండింగ్ చేసిండు కదా. ఆయనకు ఎవరైతే క్లోజ్ ఉన్నారో కొంతమంది అసెట్ అయినరో, మొదటి నుంచి ఉద్యమంలో ఆయనే ఉన్నాడు కదా. ఎమ్మెల్యే టికెట్లప్పుడు కూడా ఆయన రోల్ ఉంది కదా. ఒక 1 మినిట్ 2004 రోల్ ఉంది కదా. ఉద్యమంలో రోల్ ఉంది, టికెట్ల రోల్ ఉంది. ఎవరైతే ఆయనతో అసోసియేట్ అయ్యి కంపల్సరీ, ఇప్పుడు ఎగ్జాంపుల్ హరీష్ రావు దగ్గరికి వెళ్ళి కేటీఆర్ దగ్గరికి పోయిందనుకోండి, ఒక సందర్భంలో ఇద్దరు మంత్రులుగా ఉన్నప్పుడు 2014 ఇట్లా హరీష్ అన్నను కూడా కలిసి, వాళ్ళకు అభిప్రాయ భేదం ఉందనేది ఎవరికి ఐడియా లేకుండా ఎమ్మెల్యే, ఇంక్లూడింగ్ గంగుల కమలాకర్ అటువంటి తర్వాత మంత్రి అయ్యాడు. ఏంది హరీష్ రావు దగ్గర పోతే ఇంకేది మీరు పోయొచ్చింది కదా, పని అయిపోయింది కదా, నా దగ్గరికి ఎందుకు వచ్చింది అనేవాడు. వాళ్ళిద్దరికి ఒక ఉండే తర్వాత అండర్స్టాండింగ్ వచ్చింది అనుకోండి. ఏది ఏమైనా డిఫరెన్స్ ఒపీనియన్, నాకెందుకు నాయకత్వం రాదనేది హరీష్ కు ఉండడం. వీళ్ళంతా ఏదైతుందో అసలు ఉద్యమమే వద్దన్న వాళ్ళు, దీక్ష ఏదైతుందో అనవసరంగా ఏదైతుందో మా నాన్నని చంపుతారన్న వాళ్ళు, అటువంటిప్పుడు ఆయనకు అధికారం వచ్చిన తర్వాత నేను కష్టపడ్డా నాకు రావాలి అవకాశం. కేసీఆర్ ఉన్నంతసేపు కేసీఆర్ పోయిన రావాలని ఉండొచ్చు, తప్పేం లేదు కదా. ఆమన్నది కూడా అదే, అంటే ఆయన రేపు అటు ఇటు అయితే మెజారిటీ నాకు 26 మంది ఉంటారనే ఉద్దేశంతోనే ఆయన ఫండింగ్ చేశాడనేది కేసీఆర్ ఆమె ఒపీనియన్ ఉండొచ్చు. కేసీఆర్ ఉన్నంత వరకు మీ తండ్రి మీద మేమే తండ్రి కంటే ఎక్కువ కంట్రిబ్యూషన్, మేము లేకపోతే మా నాయన లేడు, మా నాయన కంటే తెలివివంతులము మీ అన్న మీరు అనుకుంటున్నాము. హరీష్ రావు ఒకటి చెప్పగలుగుతా నేను, అంటే నాకు అతనితో ఎక్కడ
మేము కూర్చుని మాట్లాడిన ఇన్సిడెంట్ లేదు. ఒకేసారి ఆయన మంత్రిగా ఉండగా ఒక మిత్రుని ఇంట్లో ఒక దాదాపు 3 గంటలు కూర్చున్నాము. రాజశేఖర రెడ్డి గారిని ఒప్పించండి, తెలంగాణ మజాకా తెలంగాణ ఒప్పించడం అని చెప్పాను. తర్వాత కేటీఆర్ కూడా 2006లో ఆయన రాజీనామా చేసిన తర్వాత ఉప ఎన్నిక అదే వాళ్ళ ఇంట్లో హరి మహేందర్ అని మెడికల్ కాలేజీలో డైరెక్టర్, ఎక్కడ కరీంనగర్ చెలమేడ ఆనందరావు అంటారు, ఇప్పుడు సిద్దిపేటలో కూడా పెట్టారు. వాళ్ళకి చాలా దగ్గర, వాళ్ళు యూఎస్లో ఉండొచ్చారు, నాకు రిలేటివ్స్. కేటీఆర్ని మేము కూడా బై ఎలక్షన్స్ కంటే ముందు 3 hours కూర్చున్నాం. అన్న మీరు ఏదైతుందో మమ్మల్ని వ్యతిరేకించద్దు, వ్యతిరేకం మాట్లాడదని కేటీఆర్ కూడా 3 hours. అట్లా ఆయన మంత్రిగా 3 hours హరీష్. తప్పితే ఎప్పుడు మేము కూర్చున్నది లేదు, ఎప్పుడు కూర్చుండి తిన్నది 1 minute కంప్లీట్ గానే, ఎప్పుడు కూర్చున్నది లేదు, ఎప్పుడు కూర్చుంది. ఉద్యమాన్ని నడిపించినప్పటి నుంచి కేసీఆర్ అంటున్నాడు ఆయన అనుచరులు ఉన్నారు, అందుకు ఆయన హెల్ప్ చేశాడు తప్ప అనే ఉద్దేశం. అయితే ఇక్కడ హరీష్ రావు వేరే ఉద్దేశంతో చేయలేదు. ఒకటి మాత్రం చెప్పగలుగుతా, అతను కేసీఆర్ ఉన్నంతసేపు, కేసీఆర్ మంత్రివర్గంలో ఇవ్వకున్నా, ఎంత అణిచివేసినా, అతనికి ఫామ్ హౌస్కి అయితే కొడుకు బిడ్డ కూడా పర్మిషన్ సంతోష్ ఫామ్ హౌస్ ఇక్కడ ఇంటున్నప్పుడు వీళ్ళు పోవచ్చు. బట్ ఎప్పటి వరకైతే రాజేందర్ బయటికి వెళ్ళలేదో, తీసేయలేదో, అప్పటి వరకు హరీష్ రావు కూడా ఈ ప్రగతి భవన్ కూడా వస్తున్నా అని చెప్పి రమ్మంటేనే పోవాలి, డైరెక్ట్ పోవడానికి వీలేదు. ఎప్పుడైతే రాజేందర్ను బయటకు పంపించిన తర్వాత అప్పుడు ఓపెన్ అప్ అయింది. నేను అనుకుంటా కేసీఆర్ ఉన్నంతసేపు ఎప్పుడు ఆయన ఏది చెప్పినా ఆయన మాట జవదాటాడు. ఎందుకంటే ఆయన పెట్టిన రాజకీయ భిక్ష నాకు ఎమ్మెల్యే కాకముందు నెంబర్ ఆఫ్ టైమ్స్ ఓపెన్గా చెప్పాడు, మంత్రి పదవి ఇచ్చాడు, తర్వాత ఎమ్మెల్యే అయినా ఆయన సీట్ ఇచ్చాడు, నన్ను కన్న కొడుకు లెక్క చూసుకున్నాడు. అతనికి వెన్నుపోటు అనే క్వశ్చన్ లేదు. కేటీఆర్ కూడా కొంత సందర్భంలో ఆయన చెప్పిన తర్వాత ఆయన అగ్రి అని చెప్పాడు. కేటీఆర్ కూడా రేపు రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి అవుతాడా, కాడా, లేకపోతే ఉద్యమం నడుతాడా, కలిసి తీసుకుపోయినంతసేపే అతని చిన్న చూపు, అతని గురించి ఎల్ ట్రీట్మెంట్ చేసినప్పుడు ఏమైనా డిఫరెన్స్ ఒపీనియన్ రావచ్చు, కానీ లేకపోతే కేటీఆర్ నాయకత్వాన్ని నిర్బంధంగా ఓపెన్గా ఖచ్చితంగా ఎండార్ చేసిండు. తండ్రి కేసీఆర్ చేసిండు కనుక నేను కూడా అతన్ని జవదాటనని చెప్తున్నాడు. అతను కలిపి తీసుకుపోయినప్పుడు డిఫర్ అవుతాడు. ఇప్పుడు తండ్రి అన్న తమ్ములు, తండ్రి కొడుకులు, తండ్రి బిడ్డలు, దేశంలో తండ్రిని కొడుకు నరుకుతాడు, కొడుకుని తండ్రి నరుకుతున్నాడు. ఇప్పుడు చూస్తున్నాం మనం. ఔరంగజేబు చూసినాం కదా ఎటువంటిది, తండ్రిని జైలు వేసి రాజు తీసుకెళ్ళి. ఇవాళ మన కుటుంబ సభ్యులైన నెహ్రూ కుటుంబ సభ్యులు డిఫరెన్స్ ఒపీనియన్ వచ్చింది వాళ్ళ శిష్యులతో. అలాగే ఏదైతుందో అరుణ్ నెహ్రూ డిఫాక్టో ప్రైమ్ మినిస్టర్ రాజీవ్ గాంధీ బఫర్ శిష్యులు ఆయన విపి సింగ్ తోటి ఆయన బయటకు వచ్చింది కదా. ఇట్లా నెంబర్ ఆఫ్ ఇష్యూస్ ఉన్నాయి. తో అన్నదమ్ములు, తండ్రి కొడుకులు డిఫరెంట్ పార్టీలో, భార్యాభర్తలు డిఫరెంట్ పార్టీలో ఉన్నారు. ఇది సహజమే, ఇది దేవతల కాలం నుంచి వస్తుంది, దీంట్లో తప్పేం కాదు. నేను అనుకుంటున్నా హరీష్ రావు గారు ఏదైతుందో వెన్నుపోటు పడతాడు, జాగ్రత్త, మీ ఇద్దరు ఏదైతుందో అనుకున్నది తప్పు. సంతోష్కి ఆ కెపాసిటీ లేదు, ఫీల్డ్ లేదు ఆయనకు. ఈ విల్ బి ఓన్లీ అతని టేక్ కేర్ చేసింది తప్పితే అతను పొలిటికల్ పర్సన్ కాదు, ఒక వార్డు మెంబర్ కూడా ఎన్నికేంత కెపాసిటీ ఉన్నోడు కాదు అతను. సరే, ఒకటి హరీష్ రావు మీతో అప్పుడు 3 hours మీటింగ్ అయ్యి రాజశేఖర రెడ్డిని ఒప్పించమని అడిగారు, తెలంగాణకు అనుకూలంగా మంత్రి హోదాలో ఉన్నప్పుడు అన్నారు కదా. అదే దాన్ని కవిత మొన్న ప్రెస్ మీట్ లో మాట అన్నారు, హరీష్ రావు పార్టీని తీసుకెళ్లి రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ లో కలిపేద్దామని కూడా కుట్ర చేశాడు అని. నేను చెప్పనా అండి? చెప్పండి. అది మొన్న చెప్పాడు. అతను యాక్చువల్ గా బై ఎలక్షన్ లో 8 సీట్లు గెలిచాయి, 16 రాజీనామా చేశారు. ఖైరతాబాద్ 17 పోటీ చేస్తే 4 లోక్సభ. రవీంద్రనాయక్ ఓడిపోయి దయాకర్రావు గెలిచాడు. అక్కడ మత్స్వన్ రెడ్డి ఓడిపోయి ఇంద్రకరణ్ రెడ్డి గెలిచాడు. పోటాపోటీగా కేసీఆర్ రెండోసారి 15,000 తోటి, మొదటిసారి లక్ష్మణ్ రెడ్డి ఏది 2006లో 2008లో. తర్వాత ఇంకొక సీటు ఎవరిది, వినోద్ హన్మకొండ, అప్పుడు అది జనరలే ఉండే. ఇద్దరు గెలిచారు. గెలిచిన తర్వాత ఇతను ఫ్లోర్ లీడర్ అడిగాడు పోయి. ఎవరు? హరీష్ రావు. పోతే లేదు నేను ఇవ్వను అని చెప్పాడు. అదే నందిని కొడుపుడు బసవ తారకం దగ్గర ఉండే కదా. ఇమ్మీడియట్ ఏదైతుందో అడిగి వచ్చినాక కొంచెం ఇద్దరి మధ్యలో కొంచెం ఆర్గ్యుమెంట్ నడిచింది. ఏది అప్పటి వరకు విజయరామారావు ఉండే 26 మందికి మంత్రివర్గం అయిన 26 అంటే 10 డిఫర్ అయినా 16కు లీడర్. ఏది మన టిఆర్ఎస్ లెజిస్లేటివ్ పార్టీకి లీడర్. అడిగితే నో అన్నాడు. నో అన్నాక ఆయనకు ఒక పని ఏదో ఆయన కాన్స్టిట్యున్సీలో ఇంపార్టెంట్ ఉంది, సమ్ కాలేజ్, హాస్పిటల్, డాక్టర్స్ ఏదో. ఇమ్మీడియట్ సెక్రటరీ వచ్చాడు రవిచంద్రన్, ఇప్పుడు మీకు చెప్పారు కదా, అతను అక్కడ ఉన్నాడు. అనుకోకుంటే బూకేలు రోజు ఇస్తారు కదా, ఓ బూకే చేతికి ఇచ్చాడు. బై ఎలక్షన్ లో ఆయన ఎన్నికయ్యాడు.
రిజైన్ చేసిన తర్వాత ఎన్నికయ్యాడు. ఎన్నికైన తర్వాత ఏదైతుందో లీడర్ అడిగాడు. ఎప్పుడు 2008లో, 2006లో కాదు, 2008లో, 2006లో కాదు, 6లో కేసీఆర్ ఒక్కడే చేసిండు. 2008లో 16 మంది ఎమ్మెల్యేలు 4 లోక్సభ చేశారు. అవును.